అక్షోభ్ గారు, శ్వేత గారు, కేవలం ఇక్కడ కీర్తనలో లేకపోతే అన్నమాచార్య కీర్తనలో సంకీర్తనలు ఆలపించడమే కాకుండా కొన్ని రియాలిటీ షోస్లో కూడా అవన్నీ కూడా మీరు పార్టిసిపేట్ చేశారు. అలాగే కొన్ని జరిగిన పాటల పోటీల్లో కూడా మీరు కొన్ని రౌండ్స్ వరకు వెళ్ళి క్వార్టర్ ఫైనల్స్ వెళ్ళి కూడా వెనక్కి రావాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఛానల్ మెన్షన్ చేయడం లేదు, ఛానల్ మనం ప్రస్తావించకుండా మాట్లాడదాం. ఎందుకు వెనక్కి రావాల్సి వచ్చింది? అలాగే ఒక ప్రోగ్రామ్ అంటే ఇండియన్ ఐడల్లో కూడా మీరు వెళ్ళి కొంచెం వెనక్కి రావాల్సి వచ్చింది అని చెప్తున్నారు. అక్కడ ఏమన్నా జరిగిందా? అంటే లైక్ అంటే మేము రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఉందో సీజన్, దానికి మేము ఇద్దరం కూడా కలిసి వెళ్ళాము. అంటే కాంపిటీషన్ అయితే విడివిడిగానే ఇద్దరికి. ఒక రకంగా చెప్పాలంటే మా ఇద్దరికి ఒకరికొకరికి అగేన్స్ట్ అన్న ఇదన్నమాట. టఫ్ సిచ్యువేషన్ అది. ఎందుకంటే అంటే ఇప్పుడు ఇద్దరం మన కలిసి వెళ్ళినప్పటికీ కానీ అక్కడ ఒక కాంపిటీషన్ వచ్చేసరికి ఎవరి వర్త్ అనేది వాళ్ళు చూపించుకోవాలి ఖచ్చితంగా. బట్ మేము వెళ్ళడం అనేది స్టేజ్ మీదకి కలిసి వెళ్ళాం, సిస్టర్స్ గానే, కోటి సిస్టర్స్ గానే వెళ్ళాం. బట్ ఇండివిజువల్ గా తను పాడింది, నేను ఇండివిజువల్ గా నా సాంగ్ పాడా, ఇద్దరం కలిసి కూడా పాడాం. అంటే కొన్ని మన చేతిలో ఉండవు అంతే. అంటే మన చేతిలో ఉండవు, లేకపోతే అన్యాయాలు కానీ అలాంటి కాదు, పాలిటిక్స్ కానీ లేదు, అలా అంతా అవి కాదు. నిజానికి కాంపిటీషన్ టఫ్ గా ఉంది. అండ్ మా ఇద్దరిలోనే మేమిద్దరిలో ఎవరో ఒకళ్ళకి ఛాన్స్ అని కూడా ఫస్ట్ రౌండ్. అంటే కాంపిటీషన్ మీలో మీకు మీ ఇద్దరికే పడింది అంటారు ఒక రకంగా చెప్పాలంటే. మిగతా వాళ్ళతో పాటు కూడా మా ఇద్దరికి ఒకరికి అగేన్స్ట్ అనమాట. అంటే ఒకళ్ళకి స్పాట్ ఉంటుంది మనకి, అది ఆబ్వియస్. అది ఇద్దరిని తీసుకోలేరు కాబట్టి. సో అలా జరిగింది. ఇద్దరం వెళ్ళాము, ఇద్దరికి కూడా గోల్డెన్ టికెట్ వచ్చింది. నెక్స్ట్ రౌండ్కి కూడా వెళ్ళాము. బట్ అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ రౌండ్లో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అది ఎలా అనిపించింది అక్కడ వరకు వెళ్ళి? అంటే ఇంకా అది ఇంకా లాస్ట్ అనమాట. ఆ రౌండ్ దాటితే మెయిన్ కాంపిటీషన్లోకి వెళ్ళిపోయినట్టే. అంటే అక్కడి వరకు వెళ్ళిన తర్వాత కొంచెం అయ్యో ఇది కూడా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. అది సంథింగ్ మంచిది ఏదో వస్తుంది అనుకుని ఇంకా పర్లేదు, ఏదైనా ఒకటి మన చేతిలోంచి కొంచెం జారిపోయింది అంటే అంతకన్నా బెటర్ అండ్ బెస్ట్ మనకు వస్తుందనే మనం అనుకోవాలి. ఖచ్చితంగా వస్తుంది కూడా. మరొక సాంగ్తో మనం ముందుకెళ్దాం. జై జై శుభకర వినాయక అనే పాటతో మనం ముందుకెళ్దాం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనవి వదిలిన నీకడ ఇష్ట కార్యములు తీర్చే గణపతి. కరుణను కురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు.
బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని కూర్చగ లక్ష్మీ గణపతివైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమై విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఈరోజు వినాయకుడికి మీ పాటలతోనే ఆయనకి అర్చన జరుగుతుంది చెప్పాలి అంటే. ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి ఉద్యోగం చేసిన ఒక అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు ఓకే కొంచెం ఫ్రీడమ్ ఉండొచ్చు. ఆ తర్వాత ఒక ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే శ్వేత గారు మ్యారీడ్ కదా మీరు? అవునండి. ఎలా ఉంది అంటే బిఫోర్ మ్యారేజ్కి మీ ప్రాక్టీస్ కానీ లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్కి మీ ప్రాక్టీస్ కానీ అక్కడ వచ్చే సపోర్ట్ కానీ డిఫరెన్స్ ఏమైనా ఫైండ్ చేశారా, లేకపోతే సేమ్ ఎంకరేజ్మెంట్ అనేది మీకు దొరుకుతుంది? సేమ్ ఎంకరేజ్మెంట్, ఏ మాత్రం కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. ఎలా అయితే మా అమ్మగారు వాళ్ళు అంటే చిన్నప్పుడు అంటే వెంట రావాలి, అది వెంట తీసుకెళ్ళి మేము చిన్నవాళ్ళం తీసుకురావడం ఇదంతా జరిగేది. ఇప్పుడు మా వారు తీసుకెళ్తున్నారు అనమాట. ఏ కాంపిటీషన్ జరిగినా మొన్న జరిగిన ఆడిషన్స్ అవనివ్వండి, ఇప్పుడు నన్ను దగ్గరుండి తీసుకొచ్చారు. సో అలా ఇంట్లో మా అత్తగారు మామగారు వాళ్ళు కూడా మొత్తం వాళ్ళ వైపు కూడా దే ఆర్ ఆల్సో కల్చరలీ వాళ్ళకి ఇంక్లైన్డ్ అనమాట. సో దానివల్ల కూడా మాకు ఏంటంటే నాకు ఎటువంటి ఆ సపోర్ట్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు. కాంపిటీషన్స్ అవనివ్వండి, నాకు ప్రాక్టీస్కి కూడా దేనికైనా పాటలు కంటిన్యూ చేయడం, అటు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, అటు ఉద్యోగానికి అయినా కానీ ఇటు పాటలు మేనేజ్ చేసుకోవడానికి కూడా. అక్షభ్య కూడా ఇద్దరు కూడా వర్కింగే కదా? ఇద్దరు వర్కింగే అంటే ఇద్దరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే కొన్ని లీవ్స్ అవన్నీ కూడా. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఆ టైంలో మనకి లీవ్ కావటం కానీ లేకపోతే ఆ టైంని మనం బ్యాలెన్స్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా కొంచెం కష్టం. మా అదృష్టం కొద్దీ మా టీమ్ మెంబర్స్ అవనివ్వండి, మేనేజర్స్ కానీ వాళ్ళు కూడా లీవ్స్ అంటే ఇంకా అలాగూ మా లీవ్స్ మేము అప్లై చేసుకోవడం. బట్ అడిగిన వెంటనే ఇలా ఉంది అని అనగానే ఇదేంటి అని అలా క్వశ్చన్ చేయకుండా వాళ్ళు కూడా మాకు వెంటనే లీవ్స్ సపోర్ట్ అనేది అటు ఇంట్లో అన్ని చోట్ల మనకి దొరుకుతుంది. గ్రేట్ అండి, గ్రేట్. అలాగే మనకి వరల్డ్ రికార్డ్ వచ్చింది ఎదురుకి కూడా. అది కూడా కీర్తనలు 101 కీర్తన అన్నమాచార్య కీర్తనలు ఆపకుండా 5.5 గంటలో కంటిన్యూస్గా పాడినందుకు ఇద్దరు కలిసి పాడిన ఇది యాక్చువల్లీ జరిగి అవుతుంది నాకు తెలిసి 2014-15 ఎప్పుడైనా. ఇప్పుడు కూడా కంటిన్యూగా కొన్ని కీర్తనలు పాడాలి అంటే అప్పుడు ఆ రోజు ఏ విధంగా కంటిన్యూగా అంటే ఇప్పుడు 5.5 hours కంటిన్యూ అనేది నేను అడగను, కంటిన్యూగా ఒక 3 నుంచి 4 అంటే ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ. తప్పకుండా. కలిగెనిదే నాకు కైవల్యము, కలిగెనిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిదే, కలిగేనిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిదే, కలిగేనిదే నాకు కైవల్యము. జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి, దయరంగను ధర్మము నెరగన, దయరంగను ధర్మము నెరగన, క్రియైదే నీ
దయరంగను ధర్మము నెరగన క్రియైదని దివ్య కీర్తనమే కలిగెనిదే నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిదే కలిగేనిదే నాకు కైవల్యము అనురేణు పరిపూర్ణమైన రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము వేదాంత వేత్తలెల్ల వెదకేటి రూపము ఆదినంత్యములేని ఆ రూపము వేదాంత వేత్తలెల్ల వెదకేటి రూపము ఆదినంత్యములేని ఆ రూపము పాదుయోగీంద్రులు భావించు రూపము పాదుయోగీంద్రులు భావించు రూపము ఈ దశనిదివో కోనేటిదరి రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము ఒకపరి వయ్యారమై ఒకపరి వయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే ఒకపరి వయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే ఒకపరి వయ్యారమై జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి జిగికొని నలువంక చిందగాను జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి జిగికొని నలువంక చిందగాను మోగి చంద్రముఖి నురమున నిలిపెగాన మోగి చంద్రముఖి నురమున నిలిపెగాన పొగరు వెన్నెల దిగబోసినట్లుండే మోగి చంద్రముఖి నురమున నిలిపెగాన పొగరు వెన్నెల దిగబోసినట్లుండే ఒకపరి వయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే ఒకపరి వయ్యారమై ఇద్దరు కూడా అక్షభ్యాస్విత సంగీతానికి శాస్త్రీయ సంగీతానికి ప్రాణం పోసారా అనే విధంగా ఇద్దరు కూడా చక్కగా పాడారు. అక్షభ్య గారు, అలాగే ఇప్పటి వరకు మీరు ఎన్ని షోస్ చేశారు ఇండివిజువల్గా కానీ లేకపోతే కలిసి కానీ, అలాగే మీకు బాగా ఇష్టంగా ఎప్పుడైనా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా పాడుకోవాలనే పాట ఏదైతే ఉందో గణేష్ది కానీ లేకపోతే నార్మల్గా అలాంటి పాటలు ఏమైనా ఉన్నాయా? ఎన్ని షోస్ చేశారు ఇప్పటి వరకు? ఎన్ని అంటే కౌంట్ అయితే చెప్పలేను, కానీ చాలా ఎక్కడైనా గుళ్ళలోనూ ఈవెన్ ఫంక్షన్ ఎవరివన్నా ఈవెంట్స్ వెడ్డింగ్ ఫంక్షన్స్ అలా బోత్ క్లాసికల్ ఫిల్మ్ రెండు కూడా చాలా షోస్ కలిసి చేసాము.
అండ్ విడివిడిగా కూడా చేసాము. స్కూల్ చిన్నప్పటి నుంచి పాడుతూ ఉండడం వల్ల ఇంకా స్కూల్లో, కాలేజీల్లో, ఇప్పుడు ఆఫీసుల్లో ప్రతి చోట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సందర్భం వస్తే మిమ్మల్ని పాడమని అడుగుతూ ఉంటారు అనుకుంటా. స్కూల్స్లో కూడా పాడేవారా? స్కూల్స్లో అసలు ఏ చిన్న ఈవెంట్ అయినా ప్రేయర్ సాంగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడైనా ఏదన్నా పాడాలి అంటే ఇద్దరిని ఎవరు దొరికితే వాళ్ళని పాడించేవారు. స్కూల్, కాలేజ్ ప్రతి ఎక్కడైనా ఆ షోస్ అలా జరిగేవి. అండ్ ఇంకా మీరు అడిగారు బాగా నచ్చిన పాట. అది నచ్చిన అంటే నేను ఒక పాట ఎప్పుడు మా అమ్మమ్మ గారికి వినిపించేదాన్ని. ఎప్పుడు ఏదో ఒకటి పాడించుకునేవారు. ఎప్పుడు ఫోన్ చేసినా ఇద్దరిని ఒకరి తర్వాత ఒకరిని పాడమని అడిగేవారు. అలా ఒక్క పాట మాత్రం కంపల్సరీ రోజు చేసినా ప్రతిరోజు కూడా ఆ పాట అడిగేవారు. చాలా ఇష్టం మా అమ్మమ్మ గారికి. అనురాగం విరిసేన అని పాత బ్లాక్ అండ్ వైట్ టైంలో పాట అనమాట. అది ఎందుకో చాలా స్పెషల్ సాంగ్ అనమాట. నాకు చాలా చాలా ఇష్టం అది. ఓకే, అలాగే ఓతాపి గణపతి అంటే ఆ దేవుణ్ణి స్మృతించుకుంటూ ఈ పాటని ఒకసారి మనం పాడుకుందాం. वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वारणा संवरप्रदं श्रीवारणा संवरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहं वारणा संवरप्रदं श्रीवातापि गणपतिं भजे। भूतादिसंसेवितचरणं भूतादिसंसेवितचरणं भूतभौतिकप्रपञ्चभरणं भूतादिसंसेवितचरणं भूतभौतिकप्रपञ्चभरणं वीतरागिणं विनुतयोगिनं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजेऽहं वारणा संवरप्रदं श्रीवातापि गणपतिं भजे। మనకి ఉన్న పండుగలన్నీ మనం ఒకసారి గమనించుకుంటే మన తెలుగు పండుగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేరు. అలాగే మనకి వినాయక చతుర్థి, వినాయక చవితి ఇవన్నీ ఏ పేరుతో పిలిచినా కానీ ఆ గణనాథునికి మనం ఇచ్చే నివాళిగానే మనం చెప్పాలి. అయితే ప్రతిమలు మనకి తొలి పూజ తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో మనకి గణనాథుడు అని చెప్పాలి. ఎక్కడైనా సరే ఏ విఘ్నాలు తొలగాలన్నా సరే తొలి పూజ గణేశునికి చేసిన తర్వాతే ఎంత అగ్రదేవతలైనా సరే తర్వాత పూజలు అందుకుంటారు. అది ఆయనకి ఇచ్చిన వరం అని మనం చెప్పాలి. అవును, అలాంటిది గణేశునికి వినాయక నీ మూర్తికే అంటే ఆ మూర్తుల్లో కూడా విగ్రహాలని మనం పెడతాం. ఏ పండగకి ఏ దేవుళ్ళని కూడా మనం విగ్రహాల రూపంలో మట్టి ప్రమిదలు కానీ మట్టి ప్రతిమలు కానీ ప్రతిమ రూపంలో తీసుకొచ్చి మనం పెట్టాం. కేవలం ఆ వినాయకుని కోసమే ఆ బొమ్మలు తయారు చేయటం కానీ మట్టి వినాయకులు కానీ లేకపోతే ఏదైనా సరే ఆ ప్రత్యేకత అనేది కేవలం మనకి వినాయకుడికే ఉంది. అయితే ఆ సందర్భాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ వినాయక నీ మూర్తికే అనే పాటని మనం పాడుకుందాం. వినాయక
నీ మూర్తికే మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. లక్ష్మీ రమణుడు శ్రీహరి కూడా తలచును నీ శుభనామం. వాణి బ్రహ్మల కూరిమి తోడ చేతురు నీ గుణగానం. లక్ష్మీ రమణుడు శ్రీహరి కూడా తలచును నీ శుభనామం. వాణి బ్రహ్మల కూరిమి తోడ చేతురు నీ గుణగానం. పార్వతీ దేవి హృదయ విహారీ పార్వతీ దేవి హృదయ విహారీ శివసుత గణనాథ. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. వినాయక నీ మూర్తికే శతకోటి ప్రణామం. అక్షోభ గారు, శ్వేత గారు, వినాయకుడు కథ కూడా మనకి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈరోజు పూజ చేసిన తర్వాత ఆ కథ విని ఆ దేవుని అక్షింతలు మనం తల మీద చల్లుకుంటే తప్ప చంద్రుని చూడకూడదు, నీలాప నిందులు పాలవుతాము అని కూడా మనకి చెప్తూ ఉంటారు. అయితే ఆ కథ కూడా అసలు గణేశునికి పార్వతీదేవి అని మన పాటలో మనకు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం పార్వతీదేవిని కూడా ఒకసారి తలుచుకోవాలి, పార్వతీ పరమేశ్వరుని కూడా. ఆ పార్వతీదేవి ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా సృష్టించబడిన దేవుడు ఎవరైతే ఉన్నారో గణేష్ని అని చెప్పుకోవాలి. ఇలాంటి గణేష్ని స్మరించుకోవడం మనకు కూడా అదృష్టమే. అయితే ఈ గణేష్ని దగ్గరికి వచ్చేసరికి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, అలాగే వాహనం గురించి మాట్లాడుకున్న ఒక ఎలుక లాంటి వాహనం, అంటే మన వాహనం అని అంటాం వాటిని, ఇలా ఉంటాయి. అంటే ప్రత్యేకతలు కూడా. అయితే తను కొన్ని గ్రంథాలు రాయటం కానీ, అప్పుడు తన పన్నుని విరగదీసి భారతం రాయటం కానీ ఇవన్నీ కూడా చూసి ఫాస్టెస్ట్గా రాసేవాళ్ళు ఎవరు కావాలి అంటే అందరూ కూడా గణేష్ని చూపిస్తూ తను రాస్తేనే బాగుంటుంది అంటూ కూడా భారతాన్ని రాయించారు తన చేత. అంత గొప్ప దేవుడి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. అలాగే ఈ దేవుని గురించి, గణేష్ని గురించి మరొక్కసారి స్మరించుకుంటూ ఇప్పుడు మనం కీర్తనలోకి వెళ్దామండి. ఒక చక్కటి కీర్తన పట్టుకుందాం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం.
ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం విలాసితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం न ते तराति भीकरं न वोदितार्कभास्वरं न मत्सुरारि निर्जरं न ताधिकापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां। वाव అద్భుతాలన్నీ కూడా మీ ఇద్దరి గాత్రలోనే ఉన్నాయని చెప్పాలి. నిజంగా ఈరోజు ఈ గణనాథునికి స్వరాభిషేకం చేస్తారు మీ ఇద్దరు అని కూడా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు, అలాగే ఏమాత్రం అతిశక్తి కూడా లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాతో పాటు మా ప్రేక్షకులందరికీ కూడా గణనాథుని మనస్ఫూర్తిగా తలుచుకొని ఆయన గురించి ఒక్క పల్లవైనా పాడుకునే అవకాశాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అదేవిధంగా ఉన్నత శిఖరాలకి ఇంకా ఇంకా వెళ్ళాలి. ఇదే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, మొత్తానికి మన కోటి సిస్టర్స్ అయితే వారి గానంతో వాళ్ళ గాన అమృతంతో విఘ్నేశ్వరుడికి అయితే స్వరాభిషేకం చేస్తారు. ఇది ఇవాల్టి వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.